Welcome to Naresh classes. I'm Naresh, history faculty. In this video, I'm going to discussing about mineral resources, vegetation, and influence of geographical conditions in Telangana region. Mineral resources. Telangana has rich mineral sources. Different types of minerals are available abundantly in different places. Adilabad, Singareni, Kottagudam, Khammam having coal, coal deposits. బొగ్గు గనులు ఉన్నాయన్నమాట. ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లి, మందమర్రి, అవి సింగరేణి, కొత్తగూడెం, ఖమ్మం ఈ ప్రాంతాలన్నీ కూడా కోల్కి చాలా ఫేమస్. ఓకే, బ్రిటిష్ వాళ్ళు మనకి మీర్ మహబూబ్ అలీ ఖాన్ టైంలోనే కోల్ కనిపెట్టడం జరిగింది, బొగ్గుని కనిపెట్టడం జరిగింది. చాలా చిత్రంగా కనిపెట్టారు. కొంతమంది ఏం చేశారంటే తీర్థయాత్రలకు వెళ్ళడం జరిగింది. అయితే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆహారాన్ని కొద్ది రోజులకే సరిపోయే విధంగా తీసుకొచ్చుకున్నారు. అయితే ఈ యొక్క సింగరేణి పరిసర ప్రాంతాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ అన్నం వండుకోవాలనుకున్నారు, ఫుడ్ కుక్ చేసుకోవాలనుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ దొరికిన రాళ్ళని పెట్టేసుకొని మంట పెట్టేసి పైన పాత్ర పెట్టేసి వండుకున్నారు. అయితే వాళ్ళకు ఒక ఆశ్చర్యం వేసింది, రాళ్ళు కూడా మరణం మొదలైంది, నిప్పులాగా మారిపోయింది. వాళ్ళు భయపడ్డారు. తెలిసిన వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఆ నోట ఈ నోట పడి బ్రిటిష్ వాళ్ళ నోట్లో పడింది. బ్రిటిష్ వాళ్ళు దాన్ని టెస్ట్ చేసేది కోల్ అని తేలింది. సో అప్పటి నుంచి కోల్ తవ్వకాలు అనేది ఆదిలాబాద్, సింగరేణి, కొత్తగూడెం ఇవన్నీ ఏరియాలో వాళ్ళు సర్వే చేసి వాళ్ళు కోల్ని రికవర్ చేసుకోవడం జరిగింది. కోల్ అనేది చాలా ఎక్కువగా తెలంగాణ నుంచి ఉంది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ గిఫ్ట్ ఆఫ్ నేచర్ టు తెలంగాణ. జనరల్గా కోల్ ఎలా ఫామ్ అవుతుంది? కోల్ అనేది మనకి కొన్ని లక్షల సంవత్సరాల క్రితము ఈ ఏరియాలో ఉన్న ఫారెస్ట్ అంతా కూడా భూమి లోపలికి వెళ్ళిపోవడం వల్ల కొన్ని వేల సెంటిగ్రేడ్స్ దగ్గర ఆ చెట్లు అనేవి కోల్ కింద ఫామ్ అయిపోతుంది, బొగ్గు కింద ఫామ్ అయిపోతుంది. దీస్ కోల్ మైన్స్ యూజ్లీ సప్లై టు ద కోల్ టు థర్మల్ పవర్ స్టేషన్స్ అండ్ రైల్వేస్. ఓకే, ఇప్పుడంటే మనకి నవడేస్ వీఆర్ యూజింగ్ ఎలక్ట్రిక్ ట్రైన్స్. ఆ ఎలక్ట్రిక్ ట్రైన్స్ కూడా ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుందంటే థర్మల్ పవర్ స్టేషన్ నుంచి. మనకి ఇంకా కంప్లీట్గా సోలార్ రైల్వేలు అనేది సోలార్ రైల్వేలు అనేది లేదు అని చెప్పాల్సి ఉంటుంది. దే ఆర్ ప్లెంటీ ఆఫ్ ఐరన్ ఓర్ మైన్స్ ఇన్ ఖమ్మం, ఆదిలాబాద్ అండ్ వరంగల్ రీజన్స్. ఈ 3 జిల్లాల్లో ఐరన్ ఓర్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంటుంది. There are plenty of iron ore mines in Khammam, Adilabad and Warangal regions. Asbestos, barytes, limestone and slabstone are available in Nalgonda, Rangareddy, Adilabad, Mahbubnagar districts, Khammam districts. They use this asbestos to manufacture the bricks and above our houses we use a iron shield. Instead of iron they use asbestos. Okay, manaki even ships in shipbuilding industry also asbestos was used. Barytes, limestone, sunaparai, slabstone. Okay, slabstone అంటే మనకి పలకలు తయారు చేసేటువంటి స్లేట్ స్టోన్ అంతా కూడా మనకి తెలంగాణలో నల్గొండ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో దొరుకుతుంది. డ్యూ టు అవైలబిలిటీ ఆఫ్ లైమ్ స్టోన్ అండ్ ప్లెంటీ ఆఫ్ రివర్ వాటర్, సిమెంట్ ఇండస్ట్రీ డెవలప్డ్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్. ఎస్పెషల్లీ మిర్యాలగూడ, హుజూర్ నగర్ region. There is number of cement industries. Okay, Bharati Cements, My Home Cements. Okay, and many cement factories located in Hujur Nagar and Miryalguda region itself, because there is a Krishna River canal and limestone industries. The granite stones, which is used widely in the construction field, ఎక్స్టెన్సివ్లీ అవైలబుల్ ఇన్ తెలంగాణ. ప్రతి కొండ కూడా గ్రానైటే. సో కొండల్ని పగలగొట్టడము,
ఆ రాళ్ళని ఇండ్ల నిర్మాణానికి ఉపయోగించడం జరిగింది. మనకి కంకర అంటాం. కంకర అనేది గ్రానైట్ నుంచే తయారు చేస్తారు. ఓకే. ఒక కొండని ఆక్రమించుకోవడం, కొండని ముక్కలు ముక్కలుగా నరికేసి, ముక్కలు ముక్కలుగా చేసేసి, దాన్ని కంకరాలుగా మార్చేసి, కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో రోడ్లేయడానికి గావచ్చు, బిల్డింగ్స్ కన్‌స్ట్రక్ట్ చేయడానికి గావచ్చు, వాటిలో ఉపయోగించారనమాట. నెక్స్ట్ వెజిటేషన్. ఓకే. అడవులు. ఓకే. ఇన్ తెలంగాణ there is thorny vegetation covers scattered hills of plateau areas, while dense woodlands are found in the northeast along near Godavari River. The natural vegetation of Telangana consists of dry deciduous. Okay. డ్రై పొడి పొడి చెట్లు ఉంటాయి, పొడి పొడి వాతావరణం ఉంటుంది కాబట్టి స్క్రబ్ ఫారెస్ట్. ఓకే. ముళ్ళ పొదలు ఉంటాయి, మోస్ట్లీ ఫౌండ్ చిట్టడవులు. ముళ్ళ పొదలు అనేవి కూడా మనకి ఆదిలాబాద్లో, కరీంనగర్లో, వరంగల్లో, ఖమ్మం డిస్టిక్లో కనిపిస్తాయి. అండ్ స్క్రబ్ ఫారెస్ట్ ఆర్ ఫౌండ్ ఇన్ నల్గొండ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. Take, rosewood, wild fruit trees, beady leaves, and bamboo are plentiful. ఈ అడవుల్లో టేకు, రోజ్వుడ్, వైల్డ్ ఫ్రూట్ ట్రీస్, బీడీ లీవ్స్, బ్యాంబూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే. మనకి బీడీ లీవ్స్ దేనిలో యూజ్ చేస్తారు? బీడీ తయారు చేయడానికి. ఇప్పుడంటే అందరు సిగార్ యూజ్ చేస్తున్నారు. అందుకంటే ముందు మనకి నిజామాబాద్ ఆ ఏరియాలో అంతా కూడా బీడీ లీవ్స్ చుట్టేవాళ్ళు అనమాట. బ్యాంబూస్, వెదురు బొంగులు. ఓకే. రోజ్వుడ్. ఓకే. రోజ్వుడ్ మనకి టేక్, రోజ్వుడ్ ఇవన్నీ కూడా మనకి ఫర్నిచర్ తయారు చేసుకోవడానికి, డోర్స్ తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఇంకా వైల్డ్ ఫ్రూట్స్ అంటే చింతపండు కావచ్చు, మ్యాంగోస్ కావచ్చు, ఓకే, మొదలగు వెజిటబుల్స్, మొదలగు ఫ్రూట్స్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ద ఫారెస్ట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ సపోర్టింగ్ ద లైవ్లీహుడ్ యాక్టివిటీస్ ఆఫ్ రూరల్ పీపుల్ అండ్ అదర్ ట్రైబల్ కమ్యూనిటీస్. ఫారెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సాధారణ ప్రజలకి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడంటే మనం సిటీలో ఉన్నాం. సిటీలో వాళ్ళు గ్యాస్ దొరుకుతుంది, కానీ విలేజ్ వాళ్ళకి గ్యాస్ దొరుకుతుందా అంటే అన్ని విలేజెస్కి గ్యాస్ దొరకని పరిస్థితి. మరి ఏం చేయాలి? గ్యాస్ ప్లేస్లో వాళ్ళు వుడ్ని ఉపయోగిస్తారు టు కుక్ ఫుడ్. టు కుక్ ఫుడ్ దే యూస్ వుడ్. ఓకే. ట్రైబల్స్ కూడా వుడ్ పైన ఆధారపడతారు. దే కలెక్ట్ హనీ, టామరిన్, అదర్ ఫ్లవర్స్. అది మెడికల్ పర్పస్గా కావచ్చు, డైలీ లైఫ్లో కావచ్చు. ఓకే. అండ్ ఈప పువ్వు అంటారు దాన్ని, ట్రైబల్ దాంతో సారా తయారు చేస్తారు. హనీ మనకి ప్రతి ఒక్క మెడికల్ వాల్యూస్లో మనకి హనీ ఉపయోగిస్తారు. మనం అత్యధికంగా హనీ కన్జ్యూమ్ చేస్తున్నాం, అది అడవుల్లో నుంచే లభిస్తుంది. ఫర్దర్ దే ఆర్ ఆల్సో యూస్ఫుల్ టు మిటిగేట్ ద థ్రెట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ అండ్ హెల్ప్ ఇన్ ద కన్సర్వింగ్ ద ఫర్టైల్ సాయిల్ అండ్ వల్నరబుల్ వైల్డ్ లైఫ్. భూమిని కాపాడాలి, భూమి యొక్క పై పొరను కాపాడాలి అంటే అడవుల్ని పెంచడం తప్ప ఇంకో ఆల్టర్నేటివ్ అనేది లేదు. ఓకే. చెట్లను పెంచడం వల్ల ఏమవుతుందంటే ఆ వేర్లు లోపలికి పోయి ఆ ఏరియానంతా కూడా గట్టిగా గ్రిప్ సాధిస్తుంది. అలా అనేక వేల మొక్కల్ని పెంచినప్పుడు ఆ ఏరియా అంతా కూడా చాలా గట్టి పడుతుంది. ఓకేనా. ఎంత పెద్ద వరద వచ్చినా పై లేయర్ అనేది కొట్టుకోబోదు. దానివల్ల సాయిల్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది, సాయిల్ని కన్సర్వింగ్ చేసినట్లయితుంది. దానివల్ల ఏమవుతుందంటే సముద్రాల్లోకి సాయిల్ వెళ్ళదు. సముద్రాల్లోకి సాయిల్ వెళ్ళకపోతే ఏమవుతుంది? సముద్రాల యొక్క లోతు తగ్గదు. సముద్రాల లోతు తగ్గితే ఏమవుతుంది? వాటర్ లెవెల్ పైకి వస్తుంది. ఎంత పైకి వస్తే అంత నష్టం మనకి. సీ లెవెల్స్ పెరిగితే సీ ఒడ్డున ఉన్న నగరాలన్నీ సముద్రం కిందిలోకి వెళ్ళిపోతాయి. ఇంకొక 100 సంవత్సరాల్లో మనకి మాల్దీవులు అనే దేశం ఉండదు. ఎందుకంటే ఐస్ మెల్ట్ అయిపోతూ ఉంది, వాటర్ ఎవార్పేట్ అవ్వట్లేదు. సో వాటర్ లెవెల్ పెరుగుతుంది, మాల్దీవ్ లాంటి దేశాలు అనేవి అంతరించిపోతాయి. వల్నరబుల్ వైల్డ్ లైఫ్. అంతరించిపోతున్న జంతుజాలానికి ఈ అడవులు పెంచడం చాలా అవసరం అన్నమాట. మనకి టైగర్ ఉంది, పికాక్ ఉంది, అండ్ సమ్ యానిమల్స్ ఉన్నాయి. ఇవి వల్నరబుల్ లిస్ట్లో ఉన్నాయి. టైగర్ కానీ, లయన్ కానీ, పికాక్ కానీ, మనకి ఇవి అంతరించిపోయే జాతులు అనమాట. వాటిని కూడా కాపాడడం కోసము మనకి ఈ ఫారెస్ట్ అనేది చాలా అవసరం. టోటల్ ఫారెస్ట్ ఏరియా కవర్డ్ ఇన్ తెలంగాణ స్టేట్ ఈస్
26,969.48 square kilometers. Okay, which is equal to 24% of total geographical area. తెలంగాణలో ఎంత ఏరియా అడవుల కింద ఉంది అంటే 24% ఓన్లీ. 24% ఓన్లీ. ఓకేనా? యాక్చువల్లీ ఎంత ఉండాలి అంటే 33% ఉండాలి. 33% ఉండాలి. ఎంత ఉంది అంటే 26,969.48 స్క్వేర్ కిలోమీటర్స్. Okay, more than 50% of the total forest area is present in 4 districts only. ఈ 26,000లో 13,000 ఏ డిస్ట్రిక్ట్స్లో ఉంది అంటే జయశంకర్ భూపాల్పల్లి. జయశంకర్ భూపాల్పల్లి, భద్రాద్రి కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, నాగర్ కర్నూల్ అండ్ కొమరం భీం ఆసిఫాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్. ఈ 4 డిస్ట్రిక్ట్లోనే మనకి హాఫ్ ఆఫ్ ద ఫారెస్ట్ వాజ్ లొకేటెడ్. అంటే 13,000 మినిమం 13,000 స్క్వేర్ కిలోమీటర్స్ లొకేటెడ్ ఓన్లీ 4 డిస్ట్రిక్ట్స్. అంటే మిగతా ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి? 29 డిస్ట్రిక్ట్స్. 29 డిస్ట్రిక్ట్స్ కన్సిస్ట్ రిమైనింగ్ 50%. Major forest produce take Rusa grass. These two concentrated in Adilabad and Nizamabad. Okay, this take used in furniture making, furniture preparation, and Rusa. This Rusa used to prepare perfume oil. The perfumes, Rusa, especially in Nizamabad. We used to collect Rusa oil, Rusa grass to prepare perfumes. Beedi leaves are grown in Nizamabad. ఇంకా బీడి కట్టలు తయారు చేయడానికి బీడి లీవ్స్ అనేది నిజామాబాద్లో దొరుకుతాయి. మహబూబ్ నగర్ ఫేమస్ ఫర్ కస్టర్డ్ యాపిల్స్. కస్టర్డ్ యాపిల్స్ ఎక్కువగా ఈ యొక్క అడవుల్లో లభిస్తాయి అన్నమాట. ద స్టేట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ తెలంగాణకు హరితహారం, a flagship program, Telanganaku Haritaharam. Okay, this program is to support forest area. This is a flagship program which is envisaged to increase the tree cover of the state from present 24 to 33% of geographical area of the state. Telanganaku Haritaharam, green cover. Government wants to enhance forest area in Telangana. Present forest area in Telangana is just 24%. They want to increase to 33%. Then only we will get good air, good oxygen. Otherwise, we will get pollution related diseases. In order to protect and conserve the rich biodiversity of Telangana, Government has declared a network of 12 protected areas, which includes 9 wildlife sanctuaries. 9 wildlife sanctuaries. Okay, we should remember there is a 12 protected areas. There is 12 protected areas, which includes 9 wildlife sanctuaries, 3 national parks. 3 national parks. And the total area is 5,692.48 square kilometers. Okay, the network of protected areas including Nagarjuna Sagar Srisailam Tiger Reserve. This is the biggest tiger reserve in India. Nagarjuna Sagar Srisailam Tiger Reserve. Okay, this is area between 2 major dams in Telangana or India. Okay, Nagarjuna Sagar from Srisailam projects to Nagarjuna Sagar project. Okay, this much area was completely reserved to tiger protection. Okay, Manjira Wildlife Sanctuary, second one, Manjira Wildlife Sanctuary, and Kinnarsani Wildlife Sanctuary. Kinnarsani Wildlife Sanctuary. Kinnarsani, near Kinnarsani River. Hyderabad is the only city in the country
with 3 notified national parks to conserve native flora and fauna in urban landscape. We have 3 national parks in within the Hyderabad. One is KVR Park, Kas Brahmananda Reddy National Park, Kas Brahmananda Reddy National Park, Mahavir Harina Vanasthali National Park. This is very near to Vanasthalipuram or Hayat Nagar, and Mrugavani National Park, Chilukuru. There is a famous temple called Chilukuru Balaji Temple that is also is a part of Mrugavani National Park, Rangareddy district. Okay, and these are the major national parks in Hyderabad. We have 3 national parks, the 3 located in Hyderabad itself. Kasu Brahmananda Reddy National Park, Mahavir Harina Vanasthali National Park, and Mrugavani National Park, Chilkur. Okay, Mahavir Harina located near Hayat Nagar, and this was located in Chilkuru. Okay, there is a famous temple called Chilkuru Balaji. Okay, next we'll discuss about influence of geographical conditions. Telangana region is a point of confluence of north and south, is a meeting place of north and south, thus acquiring a unique status. The climate here is a semi-arid and is predominantly hot and dry. Predominantly hot and dry. It can be said to be the most convenient one for human existence. మానవ మనుగడకు అత్యంత ముఖ్యమైన వాతావరణంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. విపరీతంగా వర్షాలు పడ్డా మనం తట్టుకోలేము, విపరీతంగా ఎండ కాసిన మనం తట్టుకోలేము, విపరీతంగా చలిగా ఉన్నా తట్టుకోలేము. తెలంగాణ ప్రాంతంలో చలి తక్కువే, ఎండ తక్కువే, వర్షం కూడా తక్కువే. హ్యూమన్ ఎగ్జిస్టెన్స్కి పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పాల్సి ఉంటుంది. హైదరాబాద్ ఏరియా ఈజ్ అ మోస్ట్ కన్వీనియంట్ ప్లేస్ టు లివ్. ఓకే, తెలంగాణ అనేది సౌత్ ఇండియా యొక్క ఎంట్రన్స్గా చెప్పాల్సి ఉంటుంది. సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి వెళ్ళాలన్నా తెలంగాణ మీంచే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా, ఢిల్లీ వైపు వెళ్ళాలన్నా తెలంగాణ మీంచే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఒక కీ పొజిషన్గా చెప్పుకోవాల్సి ఉంటుంది తెలంగాణ రీజన్. ద ఏరియా ఈజ్ సెట్ టు బి మచ్ ఓల్డర్ దట్ హిమాలయాస్ అండ్ ద లేయర్స్ ఆఫ్ ఎర్త్ ఆర్ ద క్వైట్ ఏన్షియంట్ అండ్ విట్నెస్ ద మెనీ ప్రీ హిస్టారిక్ సైట్స్. హిమాలయాల కంటే పురాతనమైనది తెలంగాణ ప్రాంతము. మనం ఏం చెప్తాము, హిమాలయాలు అంటే న్యూయెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అని చెప్తాం. ఇండియాలో ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఏంటి అంటే అరావలి మౌంటైన్స్ అని చెప్తాం. అరావలి ఈజ్ ద ఓల్డెస్ట్ మౌంటైన్స్ ఇన్ ఇండియా అండ్ న్యూయెస్ట్ మౌంటైన్స్ ఇస్ హిమాలయాస్. ఓకే, వీ కెన్ సే దట్ తెలంగాణ ఏరియా ఈజ్ ఈక్వల్ టు అరావలి మౌంటైన్స్. అరావలి మౌంటైన్స్ పుట్టిన తర్వాతే మన తెలంగాణ రీజన్ పుట్టింది. The rivers and fertile lands have been the reason for establishment of ancient kingdoms, development of the culture. ఎక్కడైనా కానీ సారవంతమైన నేలలు ఉంటేనే వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. ఎక్కడైతే వ్యవసాయం చాలా గొప్పగా అభివృద్ధి చెందుతుందో అక్కడే నాగరికత అభివృద్ధి చెందుతుంది. నాగరికత అభివృద్ధి చెందిన ప్రాంతంలోనే రాజ్యాలు అనేవి ఏర్పడతాయి, సంస్కృతులు అనేది ఏర్పడతాయి. ఓకేనా, గోదావరి, కృష్ణ ఈ 2 నదుల ద్వారా అత్యంత సారవంతమైన నేల ఉంది, అత్యంత సారవంతమైన భూమి ఉంది. సో గొప్ప వ్యవసాయం అభివృద్ధి చెందింది. సో మనకి గొప్ప రాజ్యాలు ఏర్పడటానికి అలాగే గొప్ప సంస్కృతులు ఏర్పడడానికి ప్రముఖ కారణమైన ఏం చెప్పాల్సి ఉంటుంది. Okay, the hills in Telangana region are helpful to build natural hill forts. ఈ కొండల పైన కోటలు నిర్మించుకోవడానికి చాలా బాగా పనికొచ్చాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే భువనగిరి ఫోర్ట్ ఒక ఎగ్ ఆకారంలో ఉంటుంది, దాన్ని ఎక్కడము అసాధ్యము. దాని ఎంట్రన్స్ తప్ప మిగతా ప్రాంతం నుంచి ఎక్కడ అసాధ్యం, ఎందుకంటే చాలా నునుపుగా ఉంటుంది. మోనోలిత్ ఫోర్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. గోల్కొండ ఫోర్ట్, దాన్ని ఓడించడము ఔరంగజేబ్ వల్ల కూడా కాలేదు. దాదాపు 10 నెలలు తీసుకున్నాడు గోల్కొండ కోటను ఆక్రమించడానికి. అంత బలమైన కోటలు ఉన్నాయి. ఫర్దర్, జియోగ్రఫికల్ కండిషన్స్ ప్రెవలెంట్ ఇన్ తెలంగాణ హ్యావ్ ఏ ప్రొఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ లైఫ్ స్టైల్ ఆఫ్ ద పీపుల్.
Thanks for watching. Please like, share, comment, and subscribe Naresh Classes.